హలో ఎవ్రీవన్, ఈరోజైతే క్విక్ అండ్ ఈజీగా అయిపోయే 2 లడ్డు రెసిపీస్ చూసేద్దాము. చాలా హెల్దీ కూడా ఇవి. సో దీనికోసం అయితే ముందుగా మనం పల్లీలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే గింజ లోపల దాకా బాగా వేగుతుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లోనే అన్నీ చేసేవాళ్ళు కదా. సీజన్కి తగినట్లు ఫుడ్లు అయితే ఇంట్లో పండగల రూపంలో మనకు అన్నీ చేసి పెట్టేసేవాళ్ళు. మురుకులు, నిప్పట్లు, పాపముంట్లు, సెల్పిండి, ఇలా రకరకాలవన్నీ ఇంట్లోనే చేసేసేవాళ్ళు. మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడుకునేటప్పుడు అంతా బాగా తిని ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అందుకే మనం కొంచెం స్ట్రాంగ్ ఉన్నాం అనుకుంటాను. ఇంకా ఇప్పుడు పిల్లలకైతే ప్యాక్డ్ ఫుడ్ పైనే డిపెండ్ అయిపోయాం మొత్తం అందరము. సో ప్యాకెట్ ఫుడ్ లేకపోతే చెయ్యి ఆడేదో అనేంత వరకు వెళ్ళిపోయాము. సో ఇది వెరీ బ్యాడ్. అందుకే చిన్నపిల్లలకు ఉన్నప్పుడే షుగర్ వచ్చేస్తున్నాయి, స్ట్రోక్స్, కాలు నొప్పులు, నడుము నొప్పులు, ఏజ్తో సంబంధమే లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి. సో మనం ఒక 10 to 15 మినిట్స్ ఇలా టైం స్పెండ్ చేసుకుని చేసామంటే ఈవెన్ వర్కింగ్ పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని నా ఒపీనియను. అండ్ ఇంకా మనం పిల్లలకి ఏం చెప్తున్నాము, మంచిగా చదువుకో, మంచిగా మార్క్స్ తెచ్చుకో, లైఫ్ సెట్లు, అది ఇది అని వాళ్ళకి ఎవ్రీ టైం ఇదే రిపీటెడ్గా చెప్తున్నాము. సో మంచిగా హెల్దీ ఫుడ్ తిను, మంచిగా నిద్రపో, ఇది చెప్పడమే మర్చిపోయాము అస్సలు మనం ఇప్పుడైతే. అది ఇంపార్టెంట్ ఎంతనో ఈవెన్ వాళ్ళ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కేర్లెస్ చేసామంటే వాళ్ళకి 30 వచ్చే లోపలే ఒబేసిటీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. ఇంకా నేను చెప్పేదే అవసరం లే, ఆల్రెడీ అంత పేరెంట్స్కి ఐడియా ఉంటుంది. అండ్ ఇంకా మనం ఆడవాళ్ళు కూడా అంతే. ముందైతే మన అమ్మ వాళ్ళు అయితే బయటనే అన్ని పనులు చేసేవాళ్ళు. బట్టలు ఉతికేది కానీ, సామాన్లు కడిగేది, బయట ప్యాడ్తో అలకడం, ఇలా రకరకాల పని బయటే చేసేవాళ్ళు. సో వాళ్ళకి వైటమిన్ డి కూడా బాగా దొరికేది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లోపలే మన పని అంతా అయిపోతుంది. వాషింగ్ మిషన్ లేనోళ్ళు కూడా ఇంకా బాత్రూంలోనే బట్టలు ఉతికేస్తారు. ఇంకా బయట పోయే అవసరమే లేకుండా అంతా లోపలే చేసుకున్నాం కాబట్టి మనకి లాట్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ 70% ఉన్నారంట మన ఇండియాలోనే వైటమిన్ డెఫిషియన్సీ. మనకి 24 hours 12 hours సన్ ఇక్కడ మన నెత్తిపైనే ఉన్నా కూడా మనం తీసుకోలేదు మన వైటమిన్ డిని. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంకా నడుము నొప్పులు, వైటమిన్ B12 లాస్, ఇలా రకరకాల లాస్, రకరకాల రోగాలు. ఎందుకండి మనమంతా ఇలా మారిపోతున్నాము? ఇలా వద్దు మన లైఫ్. మనము ముందు ఎలా ఉన్నామో అట్లీస్ట్ ట్రై చేద్దాం కొంచెమన్నా హెల్తీ ఫుడ్ తినడానికి. ఇప్పుడు చూడండి, ఈ లడ్డు చేయడానికి నాకు 15 మినిట్స్ ఒక్కొక్క రెసిపీ చేయడానికి పట్టింది. అంటే 30 మినిట్స్లో ఈ 2 రెసిపీ చేసేసాను. ఇంకా మన పీరియడ్స్ టైంలో మనకి చాలానే క్రేవింగ్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మనము ఈ బేకరీ ఫుడ్ కానీ, ప్యాకెట్ ఫుడ్ కానీ దానిపైన డిపెండ్ కాకుండా ఇలా హెల్తీ ఫుడ్ ఒక 1 వీక్ బ్యాక్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది కదా. ఒక లడ్డు తిన్నామంటే కూడా టంగ్ చాలా సాటిస్ఫై అయిపోతుంది. బెల్లం మనల్ని సాటిస్ఫై చేస్తుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది, ఎనఫ్ అని చెప్తుంది. అండ్ అది మనము ఇది కాకుండా ప్యాకెట్ ఫుడ్ తిన్నామంటే ఇంకా తిను ఇంకా తిను అనేసి చాలా క్రేవింగ్ ఉంటుంది. సో మనకొద్దు ఆ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. తినే టైం ఉన్నప్పుడు మనకి ఇంకా కుదరదు అనే పరిస్థితుల్లో డెఫినెట్లీ మనం తింటాం. ఇప్పుడు మనకు టైం ఉన్నప్పుడు మనం స్పెండ్ చేసి ఒక మూవీ చూడడానికి అయితే మనకు టైం ఉంటుంది కదా, అట్లనే ఒక 15-30 మినిట్స్ టైం తీసుకుని మన పిల్లల కోసం, మన ఆరోగ్యం కోసం మనం చేసుకుందాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.